హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే కనుక బెస్ట్ బైక్ అయితే వచ్చాము. ఇది వచ్చేసి మనకు ఇండియాలో డిజిటల్ షోరూమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ రిలయన్స్ డిజిటల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ అట్లా ఏవైతే ఉంటాయో ఇక్కడ వచ్చేసి మనకు అమెరికాలో బెస్ట్ బై అనేది ఒక గ్యాడ్జెట్ స్టోర్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు టీవీలు, తర్వాత మళ్ళీ ల్యాప్టాప్స్, ఐపాడ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. చూడండి ఇదనమాట. ఇంకా మొత్తం గ్యాడ్జెట్కి సంబంధించిన, ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడైతే కనుక మనము చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు అసిస్ట్ చేయడానికి పర్సన్స్ కూడా అవైలబుల్ ఉంటారు. మనం ఎంట్రన్స్లో వెళ్ళి వాళ్ళను అడిగితే కనుక వాళ్ళు అసిస్ట్ చేస్తారు మనకి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు బెస్ట్ బై వాళ్ళు ఉంటారు అనమాట. సో వీళ్ళైతే అసిస్ట్ చేస్తారు మనకు. ఏమేమి స్పెసిఫికేషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా ఇస్తారనమాట. సో ఇప్పుడు November 28 థ్యాంక్స్ గివింగ్ డే వస్తుంది కాబట్టి సో చాలా మంచి ఆఫర్స్ అయితే కనుక పెడతారంట ఇక్కడ. చూడండి మొత్తం కెమెరాసు, టీవీసు, ల్యాప్టాప్స్, మళ్ళీ డిఫరెంట్ మోడల్స్. ఇదంతా యాపిల్ సెక్షన్ అనమాట. సో ఐపాడ్స్, వాచెస్, తర్వాత 15, ఐఫోన్ 15, 16 Pro, 15 Pro, 17 ఇవన్నీ అనమాట. ఇవి సెక్షన్స్, యాపిల్ ఐఫోన్ సెక్షన్స్ ఇవన్నీ మొత్తం. ఇక్కడ మనం చూస్తే కనుక ఐకియా సెక్షన్ కూడా ఉంది. అంటే ఫర్నిచర్కి సంబంధించింది మనకు ఆల్రెడీ మన దీంట్లో కూడా ఉందన్నమాట. ఇక్కడ హైదరాబాద్లో కూడా అవైలబుల్ ఉంటుంది, హైటెక్ సిటీ దగ్గర. సో ఇది ఐకియా సెక్షన్, ఇది కూడా ఉందన్నమాట. అంటే ఫర్నిచర్కి సంబంధించింది. ఇదంతా ప్రింటర్స్ సెక్షన్ అనమాట. ఎప్సాను, హెచ్పి ఇవన్నీ ప్రింటర్స్ సెక్షను. ఏదో ఇప్పుడు వీడియో పెడతానని చెప్పేసి నాకు ఇద్దే అని చెప్పొద్దండి. ఎందుకంటే ప్రింటర్లు మోసుకొని పోనీరు, ఫ్లైట్లలో వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే నేను వచ్చేసి మనకు విండో షాపింగ్కి, అంటే ఐస్తో షాపింగ్ చేస్తున్నా, మనీతో కాదు, పర్స్తో కాదు. ఎందుకంటే ఇక్కడ మనము పర్స్తో షాపింగ్ చేయాలంటే కనుక మన ఆస్తులు అమ్ముకోవాలి. ఎందుకంటే మనకు వచ్చే జీతం వచ్చేసి మనకి రూపీస్లో వస్తుంది. ఇక్కడ మనం పే చేయాల్సింది వచ్చేసి డాలర్స్లో. సో అందువల్ల అవ్వదన్నమాట. అది ఫ్రెండ్స్. ఇదంతా ఉన్నాయి చూడండి. ఇదంతా ఫ్రిడ్జ్ల సెక్షను. ఈ ఫ్రిడ్జ్లు ప్రతి ఒక్క ఇంట్లోనూ ఇన్స్టాంట్గా ఇస్తారనమాట. మనకి రెంట్కి తీసుకునేటప్పుడు వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జులు, వాల్పూలు ఇవన్నీ అనమాట. ఇప్పుడు మనకు ఫ్రిడ్జ్లు చూస్తే కనుక బేసిక్ ప్రైజు చూడండి $809 అనమాట. దాన్ని 90తో మీరు కన్వర్ట్ చేసుకుంటే కనుక అది ప్రైస్ అనేది తెలుస్తుంది. ఇదిగో ఈ వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జులు, ఇదిగో వాషింగ్ మిషన్లు, డ్రయర్లు అన్నీ ఉంటాయి. ఇంకా రాసినారు 10% బ్యాక్ అంట. ఇదిగో అవన్నీ శాంసంగ్, బాష్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా హెడ్ ఫోన్స్ సెక్షన్ అనమాట. ఇయర్ పాడ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇదిగోండి ఇక్కడ ప్రైజెస్ లిస్ట్ కూడా ఉంది. అంటే ఇప్పుడు $19 సి టైపు ఇయర్ ఫోన్స్. ఇది నార్మల్ పిన్ అనమాట మనకి. సో యాపిల్ ఐపాడ్ $19 అనమాట. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకొకటి సోనీ ఐటమ్, ఇది వచ్చేసి $10 అనమాట, నార్మల్ పిన్. ఇవన్నీ మనకు డిఫరెంట్ బ్రాండ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇయర్ ఫోన్స్ సెక్షన్ ఇదంతా అనమాట. చూడండి ఫ్రెండ్స్, సౌండ్ కోరు, తర్వాత జేవిసి ఇవన్నీ, క్రౌడ్ నాయిస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ బ్రాండ్స్. ఇక్కడ మనకి JBL స్పీకర్స్ అయితే మనం ట్రై చేయొచ్చు అనమాట. సో నేనైతే కనుక మ్యూజిక్ విని ట్రై చేశాను, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకు దాదాపు ఎంత ఉంటుందంటే కనుక $120 ఏమో అనమాట. 12 108 అంటే కనుక 10,800 మన ఇండియన్ కరెన్సీ ప్రకారం. $120 అంటే 10,800 అనమాట. అంటే నీకు GST అంతా కలిపి 11,000 అవుతుంది అనమాట ఈ JBL స్పీకర్స్. ఇదనమాట అండి బెస్ట్ బై గ్యాడ్జెట్ స్టోర్, కంప్లీట్లీ గ్యాడ్జెట్ స్టోర్ అనమాట USA లో.